హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాళ స్పెషల్ గ్రౌండ్ నట్ అండ్ కోకోనట్ చట్నీ అండి. కోకోనట్ అండ్ గ్రౌండ్ నట్ ఈ రెండింటి కాంబినేషన్ తో చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్ని టిఫిన్స్ లోకి బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందుగా పాన్ లో 10-12 పచ్చిమిరపకాయలు ముక్కలుగా తుంచి వేయండి. ఆ తర్వాత ఒక కప్పు గ్రౌండ్ నట్స్ వేసి నూనె లేకుండా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. గ్రౌండ్ నట్స్ తక్కువ వేగినా ఎక్కువ వేగినా చట్నీ రుచి బాగుండదండి. గ్రౌండ్ నట్స్ వేగింది లేనిది తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉందండి. గ్రౌండ్ నట్స్ కొన్నిటిని తీసుకుని చేత్తో రుద్దితే పైపొట్టు ఊడిపోతే వేగినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ లోపు ఒక కప్పు కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, వేయించిన గ్రౌండ్ నట్స్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 రేకులు చింతపండు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత చట్నీ తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినపబద్దలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 1 మినిట్ ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి 30 సెకండ్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక చిటికెడి ఇంగువ వేసి కలుపుకొని చట్నీలో కలిపేయండి. అంతే, ఎంతో రుచిగా ఉండే కోకోనట్ అండ్ గ్రౌండ్ నట్ చట్నీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. If you like this video, please subscribe, like, comment and share to your friends and relatives.